నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సముద్ర తీరంలో ఉన్న జాలర్లు జాగ్రత్తగా ఉండాలని చాటింపు వేయించామని తెలిపిన ఆర్డీఓ శ్రీనివాసులు ప్రతి వార్డులో జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందుగల మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మరియు కార్పొరేషన్ అధికారులతో నివర్ తుఫాన్ నేపథ్యంలో ముందస్తుగా తీసుకుంటున్న అలాగే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది జాలర్లు వేటకు వెళ్లవద్దు జాలర్లు ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే అధికారులకు తెలపండి తుమ్మలపేట తీరంలో నివర్ తుఫాన్ ప్రభావంతో సముద్రం 20 అడుగుల ముందుకు రావటం జరిగిందని అందువల్ల సముద్ర తీరంలో ఉన్న జాలర్లు జాగ్రత్తతో ఉండాలని చాటింపు వేయమని తెలిపిన ఆర్డీఓ శ్రీనివాసులు నెల్లూరు జిల్లా కావలపట్టణంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు రాత్రికి తుఫానుగా మారుతుందని అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు రాగల 24 గంటల్లో తుఫాన్ ప్రభావం వలన భారీ వర్షాలు పడతాయని ఆర్డీఓ తెలిపారు అన్ని ఫీల్డ్ ఫంక్షనరీస్ ను హెచ్చరించడం జరిగింది మార్నింగ్ నేను ఈ కావలి మండలము తుమ్మలపేట గ్రామంలో ఫిషరీస్ ఈ ఫిషింగ్ కమ్యూనిటీకి సంబంధించిన వారితో సమావేశం ఏర్పాటు చేసి ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళరాదు వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు అలర్ట్ చేసి వెనక్కి పిలిపించామని చెప్పడం జరిగింది తర్వాత ఈ తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయి ఈ షెల్టర్స్ కూడా అన్ని విజిట్ చేసాము అక్కడున్న కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయా లేదా చూడడం జరిగింది తర్వాత ఇప్పుడే డివిజన్ స్థాయిలో ఆల్ డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము ముఖ్యంగా ఇరిగేషన్ వారిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది ఈ ట్యాంక్స్ ఏవైతే బ్రీచింగ్ అవకాశం ఉందో బలహీనంగా ఉండే ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పాము సఫిషియంట్ శాండ్ క్లియర్ రెడీగా పెట్టుకోమని చెప్పాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలాగే పంచాయతీరాజ్ ఆర్మీ కూడా ఎక్కడైనా రోడ్స్ కట్టయితే కూడా ఇమీడియట్గా రిస్టోర్ చేయమని చెప్పాము అలాగే పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్స్కు విత్ అడిక్వేట్ మెటీరియల్స్ సిద్ధంగా ఉండమని చెప్పాము ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా ప్రమాదకర సంఘటన జరిగినప్పుడు కానీ తర్వాత కానీ తగు మెడిసిన్ ప్రిజర్వ్ చేసుకోమని చెప్పాము ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా రెవెన్యూ మిషనరీని అప్ టు ఫీల్డ్ లెవెల్ అంటే విఆర్ఓ లెవెల్ వరకు కూడా మనము సిద్ధంగా ఉంచాము సఫిషియంట్ ఫుడ్ గ్రెయిన్స్ రెడీగా పెట్టాము కుక్స్ స్కూల్స్ షెల్టర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఎటువంటి విపత్తు సంభవించినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము జిల్లా కలెక్టర్ గారు తగు ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు అన్ని డిపార్ట్మెంట్స్కు ఒక అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఒక యంత్రాంగం అంతా కూడా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి అందరం కూడా కోఆర్డినేషన్తో పనిచేసేసి ఈ యొక్క కావలి డివిజన్కు ఈ గ్రామాల్లో ముఖ్యంగా ఈ కోస్టల్లో ఉండే మండలంలో ప్రజలకు పంటలకు కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా చూడడం అయితే జరుగుతుంది గాజువాక జీవీఎంసీ 64వ వార్డు ఎత్తపాలెం సమీపంలో సచివాలయం వద్ద జగనన్న తోడు పథకం ప్రారంభం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న వార్డు వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మల శ్రీను మాట్లాడుతూ పాదయాత్రలో నిరుపేద చిరు వ్యాపారులకు సాంప్రదాయ చేతి వృత్తుల వారు పడుతున్న కష్టాలు చూసి చలించి వాటి నుంచి విముక్తి కలిగిస్తూ మేనిఫెస్టోలో చెప్పిన మరొక వాగ్దానాన్ని అమలు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు 1,000 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి నేడే శ్రీకారం చుట్టనున్నట్లు జగనన్నకు ప్రతి వార్డులో పాలాభిషేకాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శెట్టి బలజ రాష్ట్ర బీసీ కార్పొరేటర్ డైరెక్టర్ సంపంగి పార్వతి పితాని అన్నవరం సంపంగి ఈశ్వరరావు గొడ్డు కన్నారావు సారిపిల్లి అప్పారావు సమ్మింగి సూర్యనారాయణ గర్జం హరికృష్ణ పితాని పరమేశ్వరరావు మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఈ చిరు వ్యాపారులందరూ కూడా ఒక పండుగ మాదిరిగా జగనన్న తీసుకున్న నిర్ణయాలు అందరికీ హర్షం కలిగిస్తున్నాయి ఏదైతే జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో పేదలందరికీ అండగా ఉంటాను బడుగు బలహీన వర్గాలని అట్టడుగు వర్గాలని బిలో ప్రాపర్టీ లెవెల్ ఉన్న పేద ప్రజలందరినీ పైకి తీసుకురావాలి డబ్బున్నోళ్ళ కాకుండా పేదోళ్ళలా కాకుండా సమానమైన ప్రాతిపదికన అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏదైతే జగనన్న నిర్ణయం తీసుకున్నాడో దానిలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో అమర్చిన నవరత్నాలే కాకుండా ఈ వీధుల్లో అమ్ముకున్న సిరు వ్యాపారులందరూ కూడా జీవనం సాగించాలి ఆ జీవనోపాధి మెరుగుపడాలనే ఉద్దేశంతో
జగనన్న తోడనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఏదైతే చిరు వ్యాపారులు వీధులు వ్యాపారం చేసుకుంటున్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పానీపూరి బండ్ల వారికి, కూరగాయలు బుట్టల్లో కూరగాయలు అమ్ముకున్న వారికి, బుట్టలతో పాలు అమ్ముకున్న వారికి, ఇతరత్ర ఏదైతే చిరు వ్యాపారం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ద్వారా లబ్ధిదారులందరికీ 10,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇచ్చి బ్యాంకు వాళ్ళు నిర్ణయం ప్రకారంగా ప్రతి నెల ఒక నామినల్ అమౌంట్ కట్టే విధంగా జగనన్న తోడైన కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు సచివాలయంలో జగనన్న లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. దానిలో భాగంగా గాజువాక శాసనసభ్యులు పితృ సమాన నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మా వార్డులో ఏదైతే అధిష్టానం పిలుపునిస్తుందో ఆ పిలుపు మేరకు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా దాన్ని సఫలీకృతం చేసి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 64వ వార్డులు ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికులా పనిచేస్తున్నారని మీ ద్వారా తెలియపరుస్తూ రానున్న రోజుల్లో ఇలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జగనన్న ద్వారా మీకు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని 1వ వార్డు అంబేద్కర్ నగర్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరున్న డ్రైన్స్ ను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి ప్రసాదరావు. గూడూరులోని లోతట్టు ప్రాంతమైనటువంటి అంబేద్కర్ నగర్ నందు వర్షపు నీరు ఆ ప్రాంతాల్లో ఆగకుండా కాలువల ద్వారా చల్లకాలువ వైపుకు నీటిని తరలించేందుకు డ్రైన్స్ పరిష్కారానికి అధికారులతో కలిసి తగు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ మణికుమార్ గారు, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ రమేష్ గారు, చిల్లకూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ అన్నం రెడ్డి, పరంధామరెడ్డి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో కొడుకుతో కలిసి పురుగుల మందు తాగబోయిన తల్లి తనకు జీవనాధారం అయిన హోటల్ని వైసీపీ నేత కృష్ణారెడ్డి ఆక్రమించుకోవటానికి తమను వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. బంధువులు కూడా ఎవరూ లేరని, దయచేసి తనను తన బిడ్డల్ని కాపాడాలని సెల్ఫీ వీడియోలో వేడుకున్నారు. తన కుటుంబం చావుకు కృష్ణారెడ్డి కారణమని, పురుగుల మందు తాగబోయిన తల్లి అడ్డుకున్న కూతురు, హోటల్ స్థలంలో తనకు భాగం ఉందని నాదెండ్ల పోలీసులకు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. నాదెండ్ల మండలం గుంటూరు జిల్లా చిన్న హోటల్ పెట్టుకొని సాతులూరు మేము సాకుల వాళ్ళమండి. మేము చిన్న హోటల్ పెట్టుకొని మేము బతుకుతుంటే మా పక్కన స్థలం కొనుక్కున్న అతను మా హోటల్ మాది అని చెప్పి మేము హోటల్ బాగు చేయించుకుందామని రీమోడల్ చేయించుకుందామని పడేసుకుంటే అతను మాది హోటల్ అని చెప్పి ఆక్రమించుకుంటున్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము సాకుల వాళ్ళం. అతనేమో చేరెడ్డి కృష్ణారెడ్డి రెడ్లు, అతను వైసీపీ కార్యకర్త అండి. అతను మాకు టీడీపీ వాళ్ళు న్యాయం చేయట్లా, వైసీపీ వాళ్ళు న్యాయం చేయట్లా. నేను నా పిల్లలు ఇద్దరు పురుగు మందు తాగి సస్తాం. మా సాగుకు కారణం మాత్రం కృష్ణారెడ్డి. అతనే తాగి మేము సస్తాం. మేము చచ్చినాక మా శవాల మీద వేసుకోమన్నాడు. మేము ముగ్గురు, నాకు భర్త లేడు, అత్త మామ మొత్తం అందరూ చనిపోయారు. నేను ఒక్కదాన్ని అతనికి అడ్డము. నేను కూడా పక్కకు తొలగిపోతే అతను వేసుకుందామని చూస్తున్నాడు. మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణంపేట గ్రామంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం రాత్రి 8 గంటలకు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారుగా 171 బస్తాలు పీడీఎస్ రైస్ ను పట్టుకున్నారు. వారిపై అధికారికి వచ్చిన సమాచారం ప్రకారం ఈ దాడులు చేశామని తెలిపారు. సోమరామాయంపేట గ్రామంలో బొద్ద రామచంద్రరావు ఇంటి వద్ద ఈ రేషన్ బియ్యం దొరికినట్లు ఆటోలపైన, వ్యాన్లపైన, సైకిల్ పైన గ్రామాలలో తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేసి వీరికి అమ్ముతున్నారు. కొంతమంది రేషన్ డీలర్లు కూడా వీరికి అమ్ముతున్నట్లు సమాచారం. ఈ రైస్ ను సంబంధిత అధికారులకు అప్పగించి ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకుని చట్టరీత్యా శిక్ష ఇస్తామని అన్నారు. ఈ రోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జత్తుక నాగేశ్వరరావు బియ్యం సీజ్ చేసిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో 171 బస్తాలను స్వాధీనపరుచుకున్నారు అంటే ఈ స్థాయిలో ఈ అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం సన్న బియ్యం ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు మామూలు బియ్యం ఇవ్వడంతో అందరూ తిన్నాక వాటిని తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, దళారులు వాటిని కొనుక్కొని సొమ్ము చేసుకుంటున్నారని, ఈ అక్రమ బియ్యం కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు ఎంఆర్ఓ విజయ్ కుమార్, సిఐ శ్రీనివాస్ రెడ్డి, సిఐ రమేష్, ఎఫ్ఆర్ఓ వలి, కానిస్టేబుల్ వీరబాబు, ఈశ్వరరావు, కిర్లంపూడి పోలీస్ సిబ్బంది మరియు వీఆర్ఓ, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు పన్నినా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని ఏపీఐఏసీ చైర్పర్సన్ ఆర్కే రోజా ధీమా వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు స్వాగతం పలికిన అనంతరం విమానాశ్రయం ఆవరణలో ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా విలేకరులతో మాట్లాడుతూ ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికలలో పోటీ చేద్దామా, ఎప్పుడు అధికారం చేపడతామని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో అమ్ముడుపోయి తిరుపతి సీట్ కోసం ఢిల్లీలో కూర్చున్నారని, బీజేపీ జనసేన ఉనికి ఆంధ్ర రాష్ట్రం లేదని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 16 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చారని గుర్తు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. నేను ఒకటే చెప్పగలను, ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికల్లో నించుందామా, ఎప్పుడు అధికారాన్ని కైవసం చేసుకుందామా అన్న రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అంటే అక్కడ కేసీఆర్ గారు కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా వాళ్ళని తొక్కేసి సీట్లు కైవసం చేసుకోవడానికి ఒక పారదర్శకమైన రాజకీయాలు చేయకుండా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు, ఒక నీతిమాలిన రాజకీయాలు చేయాలన్న ప్రయత్నం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పోకుండా ఆ రోజు బీజేపీకి, తెలుగుదేశానికి ఎలా సపోర్ట్ చేశాడు, వాళ్ళని గెలిపించమని కోరుకున్నాడో మనం చూసాం. ఎవరైనా పార్టీ పెడితే తమ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళాలి కానీ వేరే పార్టీలకు ఓట్లేయమన్న వాళ్ళు పార్టీ పెట్టడం ఎందుకండి? ఈరోజు మళ్ళీ చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో మేము తప్పుకుంటున్నాం, ఎందుకంటే బీజేపీ గెలవాలి, కేసీఆర్ గెలవకూడదు అంటాడు. అసలు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరు మనకి కావాలి, ఎవరు వస్తే మన సమస్యలు తీరుతాయని. ఈరోజు అక్కడ వదిలేసినందుకు తిరుపతిలో సీటు కావాలని ఢిల్లీలో పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ప్రజల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటి అని. అలాగే తెలంగాణలో బీజేపీకి కొంచెం పట్టు ఉందేమో కానీ ఆంధ్రాలో ఎప్పుడూ కూడా పట్టు లేదు. సో అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ ఒకటిగా ఎన్నికలకు పోయినప్పుడు 2-3 సీట్లు వచ్చాయేమో కానీ ఇండివిజువల్గా నించున్నప్పుడు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ముఖ్యంగా తిరుపతిలో మీరు చూస్తే ఎంపీగా వైఎస్ఆర్సీపీ గెలిచిన వ్యక్తి మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఇది. అండ్ 2019లోనే జగన్ గారి మీద అంత నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఈ 16 నెలల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి దేశంలోనే బెస్ట్ సీఎంలో 3వ స్థానం సంపాదించారు. ఈరోజు ప్రజలందరికీ కూడా డైరెక్ట్గా వారి అకౌంట్లో మరి ఈ కోవిడ్ సమయంలో కూడా ఆయన సపోర్టివ్గా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలకి అండగా ఉండటం ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఘంటాపదంగా నేను చెప్పగలను, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈ తిరుపతి ఎంపీగా గెలవబోతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, ఎవరు ఎన్ని డాన్సులు వేసినా, ఎవరు ఎన్ని వాళ్ళ పచ్చ ఛానల్లో ఎన్ని చూపించుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2019 ముందు గ్రాఫిక్లు చూపించి ప్రజలకి ఏదేదో మాయమాటలు చెప్పి ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ కూడా ఎన్నో రకాల డ్రామాలు ఆడారు చంద్రబాబు నాయుడు. కానీ ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారో మనం చూసాం. అండ్ అమరావతిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దానన్న చంద్రబాబు నాయుడు అదే అమరావతిలో ఉన్న 2 ఎమ్మెల్యే సీట్లు మరి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందో మనం చూసాం. కాబట్టి ప్రజలకు తెలుసు వాళ్ళు ఎవరి వల్ల కష్టాలు దూరమై సంతోషంగా ఉన్నారు అని. ఛానల్స్లో వచ్చిన ప్రతిదీ కూడా ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. సోషల్ మీడియా అనేది ఉంది. సో దాని ద్వారా జరుగుతున్న ప్రతి నిజాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అండ్ చిత్తూరు జిల్లా వాళ్ళకి ఇక్కడున్న బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఏం చేసింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం చేశారనేది వాళ్ళు బేరీస్ వేసుకుంటారు. సో ఎటు చూసినా కూడా 100% వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. చిత్తూరు జిల్లా తిరుపతి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్న భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకున్న భారత రాష్ట్రపతి దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, తిరుపతి జేఈ ఓ బసంత్ కుమార్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేయించి వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపీనాథ్ జెట్టి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీ, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం కేత వీరునిపాడు గ్రామంలో పసుపు చైతన్య కార్యక్రమంలో రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఈ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పసుపు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చేతికొచ్చిన పంట అకాల వర్షంతో తడిసి రైతుకు తీరని కష్టాన్ని మిగిల్చిందని, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయ మొదలగు పంటలని అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఒక్కొక్క రైతు ఎకరం 20,000 రూపాయల వరకు కౌలుకు తీసుకుని సాగు చేసి అప్పుల్లో కూరుకుపోయారని, 1800 రావాల్సిన మొక్కజొన్న ధర 1100 కూడా లేని పరిస్థితి ఏర్పడిందని, మొక్కజొన్న పంటను 33% మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగిలిన పంటను రైతులు ఎలా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులను అరికట్టాల్సిన ప్రభుత్వం మొత్తం వ్యవస్థను దళారులకే అప్పచెప్పిందని తీవ్రంగా విమర్శించారు. కేతవీరునిపాడు గ్రామం, నందిగామ నియోజకవర్గం, నందిగామ మండలం 4,400కి సుబాబులు కొట్టి 400 ఖర్చులు పోగా
4,000 తీసుకున్నాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో మార్కెట్ యార్డ్లో ఈ సుబాబులమ్మి కంపెనీలకు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు కేసులు పెడతామని భయపెట్టి 75 పైసలు డబ్బులు కట్టించాం. ఈ 25 పైసలు కూడా అసెంబ్లీలో మేము డబ్బులు ఇచ్చేసామని చెప్పి 18 నెలలు అయింది. ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. ఇవాళ 1400కి ఇమ్మని రైతును అడుగుతున్నారు. ఈ ఊళ్ళో ఏటి పక్క ఆ పక్క వేములపల్లిలో కంచిచర్ల మండలంలో 800 అడుగుతూ ఉన్నారు టన్ను. సుబాబుల్ రైతు కష్టాలు ఇక్కడే ఉన్నాడు. పెండేల పేషెంట్ వచ్చాడు, వాళ్ళు వీళ్ళే సాక్ష్యం. ఇక్కడ 800 తీసుకునేవాళ్ళు లేరు. పెండేల పేషెంట్ గారు ఇక్కడ తెల్లవారు వచ్చాడు. పక్కనే వేములపల్లి గ్రామానికి వెళ్ళొచ్చాను. మొన్నే 4 రోజుల క్రితం అక్కడికి వెళ్ళొచ్చాను. 800 అడుగుతున్నారు. ఇక్కడ మా నాగేశ్వరరావు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి 1400. పక్కన ముప్పాళ్ళ రోజు దాని మీద కాటా మీద వెళ్తారు, తిడతారు కాబట్టి వీళ్ళకి 1400 అన్నారు. నోరు లేని వాళ్ళు, పేద రైతులు, బీసీలు, ఎస్సీలు అక్కడ వాళ్ళని 800కి అడుగుతున్నారు. కాబట్టి ఏ విధంగా సుబాబుల్ రైతు దోపిడీ అవుతున్నాడు, పత్తి రైతు ఏ విధంగా కుంగిపోయాడు, మొక్కజొన్న ఏ విధంగా రోడ్డు మీద పడేస్తుంది, ధాన్యం కాపాడుకోవడానికి ఆడబిడ్డలు మరి వర్షం వస్తుందంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈ విధంగా రైతు రోడ్డు పాలు అయిపోయాడు, రోడ్డు మీద ఉన్నాడు. మళ్ళీ మీరు వీళ్ళని తీసుకెళ్ళి దళారులకు అప్పచెప్తే 100కు 30 పైసలు కూడా వాళ్ళ చేతికి రావట్లా. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం బ్రాంచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిర్వాకంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టిన బాధితులు 6 నెలల సబ్సిడీ రుణం ఇవ్వలేదంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. వార్డ్ ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన సబ్సిడీ రుణాన్ని బ్యాంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి తమ డబ్బును దిగమింగేశారని బ్రాంచ్ మేనేజర్పై బాధితులు ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామలో రైతుల గోడు పట్టించుకొని నాయకులు, ఒకవైపు భారీ తుఫాను హెచ్చరికలు ఉన్నా పట్టించుకొని అధికారులు. అధికార పార్టీ నాయకులు నందిగామ మార్కెట్ యార్డ్ సీసీఐ కొనుగోలు కేంద్రంలో బయ్యర్లు రాకపోవడంతో, మరోవైపు తుఫాను ముప్పు ఉండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం వస్తే రైతులు రోడ్డున పడే పరిస్థితి లేకపోలేదని, ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి రైతులను ఆదుకోవాలని పత్తి రైతులు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వర్షం వస్తే మాత్రం పనికిరాదు. ఇంకా 11ంటికి వస్తాం అన్నారు. 11 అయ్యే ఉంది ఇప్పుడు. మరి ఆయన గారు ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చేది కూడా నమ్మకం అయితే లేదు మాకు. మరి అదండి. మీరు చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? వర్షాల వల్ల పని తీసుకున్నా అని చెప్పు. వర్షాల వల్ల పత్తి కొంచెం దిగుబడి తగ్గిందండి. మరి దాన్ని బట్టి సరుకును చూసిండు, బోరాలన్నిటికీ బొక్కలు పెట్టిండు. అట్లా పత్తి తీసి అట్లా పెట్టాడు. సాయంత్రం అనడం, మధ్యాహ్నం అనడం, 3 అనడం, మళ్ళీ అడి తిరిగిండు రైతులను లోనకి పిలిచిండు, సమావేశం వేపించిండు. నిన్న కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇవాళ 8ంటికి వస్తానన్న ఆయన. ఎవరు? మరి ఇంతవరకు ఎవరు లేరు. డిపార్ట్మెంట్ ఎవరిని రైతులను అనుసరించి ఏమీ మాట్లాడట్లేదు. వాళ్ళు మేము పడిగాపులు కాసుకుంటా. ఎప్పుడు తెమ్మా మిమ్మల్ని ఇక్కడికి? ఎప్పుడు తెమ్మన్నారు పత్తి? 21 రాశారు. 21 తెమ్మన్నారండి, కానీ మేము 22 తెచ్చా. 22, 23, 24, 25. ఇవాళ మరి వర్షానికి పట్టాలు కప్పుకున్నాం, తీస్తున్నాం, వేయలేకపోతున్నాం. భారీ వర్షాలు అంటుంది. మరి మనం చాలా భయపడుతున్నాం. ఈ రైతులు నీరు లేవు సార్. కరోనా వల్ల బయట కాబట్టి భోజనం కూడా లేకుండా వేరే పనులు వేరే పనులు ఏం చేసుకోవాలి. అధికారుల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? బయటకు పంపించాలని తొందరలో. పైన వర్షం రాగలి గవర్నమెంట్ సీసీఐ పెట్టింది పంటానికి. పంటానికి వచ్చి మొత్తం తెచ్చుకోమని పెట్టి తీసుకోకపోతే ఏం చేయాలి? అన్ని పనులు చేలో పనులు కూడా ఆపుకొని బోర్డు పెడితే బయట మార్కెట్ వాళ్ళు ఎవరు రావట్లేదు. మార్కెట్ వాళ్ళు రావట్లేదు. చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు ఫోన్ చేశారు. చక్రవర్తి గారు ఫోన్ ఎత్తలేదు. బైర్ గారు ఎప్పుడుకో పిఏ ఎత్తిండు. పిఏ తర్వాత ఆయనకి ఎత్తితే నేను ఇప్పుడు వస్తున్నాను. ఎమ్మెల్యే మొన్న స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలంలో హనుమాపురం గ్రామానికి చెందిన బుక్యా భవానీ నాయక్ అనే వ్యక్తి భవానీ స్వామి మాల ధరించుకుని కారంపూడి పట్టణంలో వినుకొండ రోడ్లో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాల్వకి
తన చెల్లెల్ని తీసుకుని వెళ్లి తన చెల్లెల్ని కాలువ ఒడ్డుకు కూర్చోబెట్టి తాను స్నానం చేయడానికి కాలువలోకి దిగి నీళ్ల ఉధృతికి మునిగిపోయినట్లు ఒడ్డున ఉన్న తన చెల్లెలు బంధువులకి సమాచారం ఇవ్వడంతో బంధువులు వచ్చిన కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం నాగార్జున సాగర్ కుడి కాలువలో గల్లంతైన మృతదేహాన్ని వెలికితీశారు. భవానీ నాయక్ వయస్సు 18 సంవత్సరాలు. అతనికి తల్లిదండ్రులు, ఒక చెల్లి ఉన్నట్లు సమాచారం. భవానీ నాయక్ నిన్న కారంపూడి మండలంలోని తన బంధువుల ఇంటికి వచ్చి ఈ రోజు స్నానానికి కాలువకు వెళ్లడానికి వరసకి చెల్లి అయ్యే అమ్మాయిని బైక్ పై తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 6వ డివిజన్ నాచారంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి విజయమే లక్ష్యంగా 6వ రోజు ప్రచారంలో పాల్గొన్న నాచారం 6వ డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జ్ భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతిరెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎరుకలవాడ, అంబేద్కర్ నగర్లోని గండ్ర దంపతులు, దళిత సంఘర్షణ సమితి, డిఎస్ఎస్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీల మద్దతు కూడగట్టుకుని గడప గడపకు వెళ్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శాంతి సాయిజన్ శేఖర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. దకూరపాడులో బొబ్బర వైరస్ తెగులు సోకిన మిర్చి పైర్లను వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకర్రావు పరిశీలించారు. లాష్ 1436 రకం, 270 రకం విత్తనాలు వేసి మిర్చి పంటకు బొబ్బర తెగుళ్లు వచ్చి నష్టపోయామని ఎమ్మెల్యే శంకర్రావు దృష్టికి రైతులు తెలియజేశారు. ఎమ్మెల్యే శంకర్రావు బొబ్బర తెగులు వచ్చిన మిర్చి పైర్లను పరిశీలించి మొత్తం ఎన్ని ఎకరాల్లో కలాష్ 1436 మరియు 270 రకం విత్తనాలు వేశారు, ఎన్ని ఎకరాల్లో బొబ్బర తెగులు వచ్చాయని రైతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 300 ఎకరాలు ఈ కలాష్ రకం విత్తనం రైతులు వేశారని, మా దృష్టికి కొంతమేర వచ్చిందని, ఇంకా అంచనా వేయాల్సి ఉందని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్రావు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి మిర్చి పంట సుమారు 300 ఎకరాల వరకు బొబ్బర తెగులు వచ్చిందని తెలిపారు. సంబంధిత విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ బెల్లంకొండ మీరయ్య, జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ నెలకుదుటి వరప్రసాద్, జిల్లా కార్యదర్శి ఈదా సాంబిరెడ్డి, వ్యవసాయ అధికారులు, ఎంఆర్ఓ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 10,000 10, 30 ఐదులు నాటినందుకు 4,000 వాళ్ళకి 50-60 వేల రూపాయలు పైన ఇప్పటి వరకు పెట్టుబడి కౌలుతో కదా దగ్గర నుంచి మనం మెడిసిన్స్ కి రికవర్ అవ్వట్లేదా? అంటే ఏంటంటే సార్ తక్కువ వచ్చినప్పుడు ఓకే, కానీ కొంచెం ఎక్కువైతే స్ప్రెడ్ అయిపోతుంది సార్. తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆ తెల్లదోమని కంట్రోల్ చేయాలి. తెల్లదోమ అనేది కాదండి, మీరు ఆ మాట చెప్పుకోండి. ఇత్తనమే తేడా. వాతావరణం కంప్లీట్ చెప్పుకోండి. ఇత్తనం కంప్లీట్ కంపెనీ ప్రతినిధుల్ని పిలిపియాలండి. 10 రోజుల నుంచి వాళ్ళు ఇదవుతున్నారు. కంపెనీ ప్రతినిధులు వాళ్ళ బాధ అదేనండి. ఉద్యమాలకు కావటం కాదు. ఇప్పుడు సరైన ఫోరం ఎమ్మెల్యే గారు గారితో మాట్లాడాలన్నా, కలెక్టర్ గారితో మాట్లాడాలన్నా, చేయించాలన్నా మీరు అమ్మ ఒకటి ఏవో గారు ఎంతమంది రైతులు వేశారు, ఎంత విస్తీర్ణం వేశారు, ఎంత నష్టం, ప్లస్ 72 మంది ఫార్మర్స్ వేశారు సార్. నా వరకు కంప్లైంట్ వచ్చింది 102 ఎకరాల వరకు వచ్చింది. రెండోది ఏంటంటే మీరు బిల్లులు ఉన్నాయి కదా, ఆ బిల్లులు రిసీట్స్ కూడా బిల్లులు రిసీట్ లేకపోతే కంపెనీ వాడు డబ్బులు ఇవ్వడం. బిల్లు లేదండి. ఇప్పుడు గుంటూరు కొన్నాయండి వెనుక కాడ
ఆడ బిల్లు లేదు ఉద్యానవన శాఖ వాళ్ళకి బిల్లులు రిసిప్ట్లు అన్ని కూడా మేడం గారికి ఇచ్చారు. కొంతమంది బిల్లు లేకుండా తీసుకున్నారు. చాలా మంది బిల్లు లేకుండా. కానీ మిగిలిన వాళ్ళని కూడా చూడండి, అవి కూడా మాట్లాడి మిగిలిన పంట నష్టం అయితే జరిగింది కదా. మీరు అబ్బాయి రై మీరు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ దగ్గర బిల్ డిమాండ్ చేసి తీసుకోవాలా. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని గుంటూరు జిల్లా పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కంభంపాడు కాశీపాడు గ్రామంలో 80 లక్షలతో గ్రామ సచివాలయాలు, 21.82 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 25 లక్షలతో సీసీ రోడ్స్, డ్రైన్స్, 5 లక్షలతో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ కు ఎమ్మెల్యే శంకర్రావు శంకుస్థాపన చేశారు. అనంతరం కంభంపాడు గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలవుతున్నాయని తెలిపారు. మండల కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పని లేకుండా గ్రామంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. అదేవిధంగా నూతన గ్రామ సచివాలయాల నిర్మాణాలను చేపట్టి మరింత మెరుగైన పాలనను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా మంగళవారం కంభంపాడు, కాశీపాడు గ్రామాల్లో నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, అధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. తుఫాను కదలిక ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై అధికారులతో విస్తృతంగా సమీక్షించిన సీఎం వైఎస్ జగన్ సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ తుఫాను నేరుగా ఏపీని తాకకపోయినా తమిళనాడుకు చేరువలోనూ సముద్ర తీర ప్రాంతాలలోనూ దాని ప్రభావం ఉంటుంది. భారీ వర్షణ సూచన కూడా ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి అంతా ప్రభావం ఉంటుందని చెబుతున్నారని, వర్షాలు బాగా పడే అవకాశాలున్నాయని తెలిపారు. దీనికి మనం సన్నద్ధంగా ఉండాలని నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలోని 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని, ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలని, కోసిన పంటలను రక్షించేందుకు విధంగా వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ పంటలు కోయకుండా అవి పొలంలోనే ఉంటే వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ మిథున్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చేతికొచ్చిన పంట అకాల వర్షంతో తడిసి రైతుకు తీరని కష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయ పంటలన్నీ అకాల వర్షాల కారణంగా రైతులకు నష్టాలను తీసుకొచ్చాయని అన్నారు. దళాలను అరికట్టాల్సిన ప్రభుత్వం మొత్తం వ్యవస్థనే దళారులకు అప్పచెప్పిందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం రైతులను గాలి కొదిలేసిందని అన్నారు. తడిసిన పంటలను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంటను వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడతామంటూ సంతకాల కోసం వస్తే రైతులెవరూ సంతకాలు పెట్టొద్దని తెలిపారు. 1800 రావాల్సిన మొక్కజొన్న ధర 1100 కూడా లేని పరిస్థితి. మొక్కజొన్న పంటను 33% మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగిలిన పంటను రైతులు ఎలా అమ్ముకోవాలి? తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో పెట్టేశారు. మైలవరంలో కూడా చాప కింద నీరులాగా దొంగచాటుగా మీటర్లు పెట్టి లైన్ మెన్లు పంపించి సంతకాలు పెట్టిస్తూ ఉన్నారు. పాపం రైతాంగం తెలియక సంతకాలు పెడితే మన మెడకు ఉరితాడేసినట్టే అవుతుందని
ఇవాళ రైతాంగంలో చైతన్యం తీసుకురావడానికి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాంట్లో భాగంగానే వాళ్ళ కిత్రాయనగూడెం పంచాయతీలో వాళ్ళ రైతాంగాన్ని రేపు రాబోయే కష్టాలు, కౌలు రైతు 2-3 ప్రాంతాల్లో పాపం ఎకరమో అరెకరమో తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇవాళ మీరు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో ఛార్జింగ్ చేస్తేనే ఫోన్ మోగుద్ది. రేపు నెల తిరగగానే నువ్వు ఆ డబ్బులు కడితేనే నీకు డబ్బులు వేస్తానంటాడు. ఇప్పుడు 0 వడ్డీ ఏం చేశాడు? ముందు మనం కట్టాలి. సంవత్సరం తర్వాత సాక్షి పత్రికలో ఛానల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బులు మన అకౌంట్లో వేస్తాడంట. అసలు మా డబ్బులు మేము వడ్డీ డబ్బులు ఎందుకు వేయాలి? అసలు వాళ్ళు ఈ టైంకి అసలు రైతు దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇవాళ రుణం కావాలంటే నేను వడ్డీ డబ్బులు వేయాలా? సంవత్సరం తర్వాత మళ్ళీ నాకు అకౌంట్లో వేస్తావా? మళ్ళీ దానికోసం కోట్ల రూపాయలు పేపర్లకి టీవీలకు ఖర్చు పెడతావా? ఎవరు సొమ్మిది? ప్రజలు కట్టే పన్నుల డబ్బుల్ని ఏ విధంగా ఎట్లా జగనన్న తోడు, జగనన్న ఆసన, జగనన్న ఇది ఏంది ఇది? నీ పథకాల పేర్లు పెట్టుకొని రోజుకు ఒక డ్రామా కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు తప్ప ఇవాళ ప్రజలను ఉద్ధరించడానికో రైతాంగాన్ని ఉద్ధరించడానికో ఏ కార్యక్రమాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్న అంట 18 క్వింటాలే కొంటారంట. మరి పండించిన మిగతా 14 క్వింటాలు, 12 క్వింటాలు, 15 క్వింటాలు మరి అవన్నీ మేము దళారులకు అమ్ముకోవాలా? అంటే దళారులకు సగం అమ్మని చెప్తున్నారు, మీరు సగం కొంటామని చెబుతున్నారు. మళ్ళీ 5 ఎకరాల నిబంధనలు పెడుతున్నారు. ఇట్లా మొక్కజొన్న రైతులు చాలా 1850 ఇవ్వాల్సిన రేటు గ్రామాల్లో దళారులు వచ్చి 1100, 1200, 1300 అని చెప్పి కొట్టుకెళ్ళి మళ్ళీ ఇదే దళారులు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 1850 రూపాయలకి మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. అట్లాగే ఒడ్లు ధాన్యం బ్రహ్మాండంగా గతంలో యార్డ్లకు తీసుకెళ్ళి ఆరబెట్టుకొని మద్దతు ధరకు అమ్ముకునేవాళ్ళం. ఇవాళ మేమంట మా చేలో ఆరబెట్టుకోవాలంట, మా రోడ్డు మీద ఆరబెట్టుకోవాలంట, ఆరబెట్టుకొని తీసుకొస్తేనే వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటున్నారు. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం వెంకటరాజుపురం గ్రామంలో 15 రోజుల్లో 68 గొర్రెలు, మేకలు మృతి చెందాయని, వీటికి నష్టపరిహారం ఇచ్చి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వెంకటరాజుపురం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటరాజుపురం గ్రామంలో తరతరాలుగా గొర్రెలు, మేకలు కాపలా కాసుకుంటూ వృత్తి చేసుకుంటున్న వృత్తిదారుల యొక్క గొర్రెలు, మేకలకు కాలుకుంటి వ్యాధులు, పొక్కులు వచ్చి గొర్రెలు, మేకలు చనిపోతున్నాయని, దేవరాపల్లి పశు వైద్య అధికారి ఎప్పుడు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. ఇన్ని జీవాలు చనిపోయి లక్షలాది రూపాయలు నష్టపోయిన గ్రామాన్ని సందర్శించి దీని కారణాలు కూడా తెలుసుకోలేదని తెలిపారు. ఆసుపత్రికి కూడా వారానికి ఒక్కరోజు కూడా రావడం కష్టమవుతోందని తెలిపారు. గోకాడ గంగునాయుడికి చెందిన 4 లక్షల విలువ చేసే గొర్రెలు చనిపోవడంతో, దొడ్డింత ఖాళీ అయిపోవడంతో బెంగ పెట్టుకుని అనారోగ్యంతో తన 2 ఆడపిల్లలు భార్యను తీసుకుని వెళ్లిపోయాడని అన్నారు. 68 గొర్రెలు, మేకలు అటువంటివి చనిపోవడం జరిగింది. తరతరాల నుండి అక్కడ ఉన్నటువంటి గొర్రెలు, మేకల పెంపకందారులు వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు వృత్తి అటువంటిది ఈరోజు పూర్తిగా పోయింది. గోకాడ గురువులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి 40 గొర్రెలు చనిపోవడం వల్ల ఆయన మనోవేద పెట్టుకుని అనారోగ్యం పాలయ్యి భార్య, 2 పిల్లలు, ఆడపిల్లలు తీసుకుని వేరే ఊరు కూలి పనికి వెళ్ళి బ్రతకడానికి వెళ్ళిపోవడం అటువంటిది ఈరోజు జరిగింది. గొర్రెలు, మేకలు జీవనం అటువంటిది ఈరోజు పూర్తిగా అంతరించిపోతూ ఉంది. వాళ్ళ యొక్క జీవన పరిస్థితులన్నీ దుర్భరంగా మారుతూ ఉన్నాయి. రెండో వ్యక్తి ఏదైతే ఉన్నారో శ్రీముసురు రాములకు సంబంధించిన 22 గొర్రెలు, మేకలు అటువంటివి చనిపోవడం అటువంటిది జరిగింది. ఈ 10-15 రోజుల వ్యవధిలోనే అన్నీ కూడా వింత వ్యాధులతో కాలుకుంటి, అదేవిధంగా పొక్కుల వ్యాధులు వచ్చి చనిపోతూ ఉన్నాయి. కానీ పశు వైద్య అధికారి ఇక్కడ దేవరాపల్లిలో అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మందులు సక్రమంగా ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు పశు వైద్య అధికారి వారానికి ఒక్కరోజు కూడా రావడం లేదు. అక్కడ ఉన్నటువంటి మొత్తం గొర్రెలు, మేకల పెంపకందారులందరూ కూడా ఆనందపురం ప్రైవేట్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొని తెచ్చుకొని వేసుకున్నా కానీ ఈరోజు బ్రతికే పరిస్థితి లేదు. చాలా గొర్రెలు, మేకలు చావు బతుకుల్లో ఉన్నాయి. కాలుకుంటు వ్యాధులు, పొక్కులతోనే ఉన్నాయి. కాబట్టి పశువులకు సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉందో సక్రమంగా వైద్యం అందించి వాళ్ళ గొర్రెలు, మేకల పెంపకందారులు ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి డాక్టరు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వం కూడా కనీసం కాటన్ కూడా ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి చిరు ఉద్యోగులు కాటన్ కొనుక్కొని
ఏదో వైద్యం చేసేటువంటి పరిస్థితి అలాగా గెటెండ్ చేస్తూ ఉన్నారు కింద స్థాయి ఉద్యోగులు. డాక్టర్ మాత్రం సక్రమంగా రావట్లేదు, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి వెంటనే డాక్టర్ ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండోది, బీసీ కార్పొరేషన్లు పెట్టి ప్రభుత్వం గొర్రెల మేకల పెంపకందారులు రకరకాల వృత్తిదారులు ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంది. కానీ గొర్రెల మేకల పెంపకందారులు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది రూపాయల ఆస్తులు నష్టపోయి ఈరోజు వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడి మనోవ్యాధితో అనారోగ్యం పాలై బతుకుతూ ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. 40 గొర్రెలు చనిపోతే 4 గొర్రెలు చనిపోయాయని చెప్పేసి ఆ 4 గొర్రెలకి నష్టపరిహారం కోసం రాసినట్టు ఫోటోలు తీసి పంపించారు. ఇది సరైనది కాదు. 40 గొర్రెలకి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా 22 గొర్రెలు చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అక్కడ ఉన్న గోకాడ ఇంకొక గంగనేడికి సంబంధించినటువంటి 4 గొర్రెలు చనిపోయి, జగ్గర సంబంధించి ఒక మేక చనిపోయింది. ఆ విధంగా ఈ గొర్రెలు మేకల మీద ఆధారపడినటువంటి వృత్తిదారులు ఏదైతే ఉన్నారో, రైతులకు వ్యవసాయం ఎలాడదో, ఉద్యోగస్తులు ఉద్యోగం ఎలాడదో, గొర్రెలు మేకల పెంపకందారులకు కూడా ఆ వృత్తి అంత గొప్పది. కాబట్టి ఆ గొర్రెల మేకల వృత్తి అటువంటిది, ఈరోజు మాంసం అటువంటిది, పౌష్టికాహారం అటువంటిది గొర్రెల మేకల పెంపకందారులు ఈ సమాజానికి అందిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈరోజు ఆదుకోకుండా, ఈరోజు అటువంటి వాళ్ళు ఈరోజు సక్రమంగా ముందుకు తీసుకెళ్లకుండా అనారోగ్యం, ఈరోజు పౌష్టికాహారం కూడా అందేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి అటువంటి గొర్రెల మేకల పెంపకందారులు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే ఆదుకొని వెంకటరాజపురంలో వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆ గొర్రెల మేకల పెంపకం గొర్రెలంటికి కూడా వెంటనే వైద్యం చేయించి వాళ్ళందరూ కూడా ఆదుకొని చనిపోయిన గొర్రెల మేకలు ఏదైతే ఉన్నాయో అన్నింటికి కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సముద్ర తీరంలో ఉన్న జాలర్లు జాగ్రత్తగా ఉండాలని చాటింపు వేయించామని తెలిపిన ఆర్డీఓ శ్రీనివాసులు. ప్రతి వార్డులో జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.